నేను బాప్తిస్మం తీసుకోవటానికి వెళ్ళేటప్పుడు మా మేనత్త ఎదురొచ్చింది, నా భుజం మీద పడి ఏడుస్తుంది. ఏమంటుందో తెలుసా? అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్ట అయ్యా, ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా, ఈ సంతోషం అంతా ఏమైపోద్దయ్యా, అయ్యా అయ్యా ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటే నువ్వు నిలవబడలేవు, జారిపోతావయ్యా, జారిపోతావయ్యా, నువ్వు నిలవబడలేవయ్యా, తీసుకో వద్దంట్లా, ముసలోడు అయిన తర్వాత తీసుకో వద్దంట్లా, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత తీసుకో, ఇప్పుడే వద్దయ్యా, నువ్వు నిలవబడలేవు అంటాను. అయ్యా ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఈ సంతోషాలన్నీ ఏమైపోతాయ్యా అంటుంది. నా నాన్నగారు పక్కనే ఉన్నారు. సైతానా, యేసు నామములో పో. బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు నేను మనసులో అనుకున్నాను, నిలవబడతానో లేదో, జారిపోతానేమో. మా అత్త చెప్పిందిగా, జారిపోతానేమో. మొత్తానికి బాప్తిస్మం తీసుకున్నాను. నేను యేసయ్య రక్తంతో కడగబడి దేవుని మహాకృప 1996 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నా వయసు సరిగ్గా 21 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. దరిదాపుగా 25 సంవత్సరాలు ప్రభువులో కొనసాగటానికి దేవుడు సహాయం చేశాడు. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నిలవబడలా, నన్ను ఆవరించిన యేసుక్రీస్తు రక్తం నన్ను నిలవబెట్టింది.